ఎన్ని బిజీ పనులున్నా కూడా ఈ రోజు ఇక్కడ ఒక గంట సమయం 2 గంటల సమయం మనం కేటాయించి ఇక్కడ కూర్చున్నామండి. ఈ హాల్లో ఈ రోజు నుండి ఒక ఆలోచన మనలో యాటిట్యూడ్ లో ఒక ఆలోచనతో మనం ఈ హాల్ నుండి బయటకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది సార్. చాలా అద్భుతమైనటువంటి పాయింట్ రేస్ చేసింది. వాళ్ళ తాతగారు చెప్పారట, భారతదేశము డెవలపింగ్ కంట్రీ స్టిల్. అంటే నేను ఎడ్యుకేషన్ చేసేటప్పుడు దాదాపు 20 సంవత్సరాలు మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి డెవలపింగ్ ఎప్పుడు డెవలప్డ్ అవుతుంది? మరి డెవలప్డ్ కంట్రీస్ లిస్ట్ లో భారతదేశం ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎన్నేళ్ళు ఇంకా మనం డెవలపింగ్ అంటూ మనము జీకేలో మనం రాసుకుంటూ పోదాం. స్టిల్ ఇంకా డెవలప్ కాకపోవడానికి, డెవలప్డ్ కంట్రీస్ లిస్ట్ లో భారతదేశం రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఎడ్యుకేషన్ లేకపోవడం. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అనర్థానికి కారణం ఏంటంటే విమెన్ ని ఇప్పటికీ కూడా సెకండ్ క్లాస్ కేటగిరీగా చూడడమే. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ బిఫోర్ కాన్స్టిట్యూషన్, భారతదేశానికి రాజ్యాంగం వచ్చే కంటే ముందు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా సెకండ్ క్లాస్ సిటిజన్స్. మనకు హక్కు లేదు, కేవలం వంటింటికి పరిమితం. యూ షుడ్ బి ఇన్ ద 4 కార్నర్స్ ఆఫ్ ద కిచెన్ రూమ్, అంతే, అక్కడే ఉండాలి. మరి ఇలాంటి సమాజానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారానే కదా మనకు అన్ని కూడా హక్కులు వచ్చినాయి. ఈ రోజు దర్జాగా మనం కుర్చీ మీద కూర్చుంటున్నాం, దర్జాగా మనం ఇష్టం వచ్చిన చదువుకుంటున్నాం, మనకి ఏం కావాలంటే అది అవుతున్నాం. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు వచ్చింది. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురువెవరు? ఇగో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి సావిత్రిబాయి పూలే గారి భర్త జ్యోతిరావు. అవునా కదా? అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ మహిళకు కూడా చదువుకునేటువంటి హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదండి, మాట్లాడడానికి హక్కు లేదు అసలు. సార్, ఇలాంటి తరుణంలో ఎంతో మంది పిల్లలకి, ఎంతో మంది అనాథ పిల్లలకి, ఎంతో మంది వితంతువులకి, భర్త చనిపోయి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఆశ్రయం లేక ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా షెల్టర్స్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి తన జీవితం అంతా కూడా ఈ సమాజానికి కేవలం మహిళా ప్రపంచానికి. ఎందుకంటే ఒక మహిళ ఎడ్యుకేట్ అవుతే, ఒక మహిళ ఉన్నతంగా ఉంటే ఈ దేశం ఉన్నతంగా ఉంటుంది సార్. మరి ఇలాంటి తరుణంలో మహిళల గురించి అనేక సందర్భాల్లో మైకు దొరికితే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రముఖులు మహిళలు కేవలం స్టేజీల మీద పొగడ్డం తప్ప నిజ జీవితంలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఆ సంఘటనల పట్ల ఎంత చిత్తశుద్ధితో కూడినటువంటి చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో సావిత్రిబాయి పూలే గారి గురించి మనం చెప్పుకునేటువంటి ప్రతి మాట కూడా సార్ దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీ ఇదంతా కూడా మనకు గూగుల్లో ఉంటుంది. కానీ ఇదే క్రమంలో ఈ రోజు మనకి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సావిత్రిబాయి పూలే గూడూరు సీతామహాలక్ష్మి గారు. నిజంగా గూడూరు సీతామహాలక్ష్మి గారు నాకు కేవలం 6 నెలల క్రితమే తెలుసు మేడం, 6 నెలల క్రితమే తెలుసు. ఇప్పటి వరకు సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి ఏ పోరాటం అయితే ఉందో, సతీ సహగమనం, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితిలో వేసేయాలి, చంపేసేయాలి, దాన్ని రూపుమాపాలని చెప్పి పోరాటం చేశారు. అనాథ పిల్లలకు, మహిళలకు ఎడ్యుకేషన్ కావాలని చెప్పి అనేక రూపాల్లో పోరాటం చేశారు. సో అవన్నీ కూడా మన పుస్తకాల్లో మనం గూగుల్లో చదువుతూ ఉన్నాం. అదే క్రమంలో గత 40 సంవత్సరాల నుండి ఈ సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఆమె జీవితమే ఆదర్శం, ఆమె చేసినటువంటి పనులను ఇంప్లిమెంటేషన్ చేయడమే, ఆచరణలో చూపడమే ఆమె జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు మన కళ్ళ ముందు ఆమె చేసినటువంటి ప్రతి కార్యక్రమం నేను నిజంగా ఇంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానంటే, మనం ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు అనేక మీటింగ్లలో మహానుభావుల గురించి, అంటే సజీవంగా లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకొని గొప్పగా మాట్లాడుకుంటాము. కానీ ఒక మహా వ్యక్తి గురించి మన కళ్ళ ముందు ఈ తరంలో ఒక మహా వ్యక్తి గురించి, ఎందుకంటే షీ హాస్ నో ప్రోపగాండా, ఎక్కడ కూడా ప్రచారం లేదు. గూడూరు సీతామహాలక్ష్మి గారు అంటే మనకు గూగుల్లో కొడితే వస్తుంది, యూట్యూబ్ లో కొడితే అనేక వీడియోలు వస్తాయి, కానీ లైఫ్ లైట్ లో లేదు.
కానీ ఆమె చేసినటువంటి పోరాటం ఒకసారి గమనించండి సార్. ఇప్పటి వరకు చెబితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని వందల మంది స్టూడెంట్స్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది స్టూడెంట్స్ కి అనాథ పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు, పూర్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, వీళ్ళందరికీ కూడా తన జీతంలో నుండి, తన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ తన జీతంలో నుండి ఆ పిల్లల చదువులకు ఖర్చు పెడుతూ తన కొలీగ్స్, తన ఫ్రెండ్స్, తన రిలేటివ్స్, తన ఫ్యామిలీ మెంబర్స్ తో కాంట్రిబ్యూషన్స్ తీసుకొని ఈరోజు దాదాపు 500 పైచిలకు వివిధ రకాల విద్యార్థులకి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సావిత్రిబాయి పూలే ఈ విధంగా చదివించినటువంటి ఈ 20 సంవత్సరాల కాలంలో ఈ రోజు సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రయోజకులైనటువంటి 12 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. 12 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. ఈ స్పెక్ట్ ద్వారా ఇంటర్మీడియట్ నుండి మొదలుకుంటే డిఫరెంట్ ఫార్మేట్ లో ఉన్నటువంటి డిగ్రీస్, అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్, లా కోర్సెస్, ఎంబీఏ, ఎంసీఏ, పిహెచ్డి, గోల్డ్ మెడలిస్ట్ ఎంతో మంది విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి సావిత్రిబాయి పూలే జయంతి రోజున మనం ఆ మహనీయురాలని, ఆ గొప్ప పర్సనాలిటీని మనం ఇక్కడ కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ఒక వ్యక్తి గురించి పొగడం కాదు మేడం, ఇక్కడ ఎంబరాసింగ్ ఏం లేదు, ఫ్లాటరింగ్ చేయడం ఏం లేదు, ఇక్కడ ఏదో ఒక వ్యక్తి గురించి పొగుడుతున్నాను అని చెప్పేసి కాదు. ఇది నిజమైనటువంటి లైవ్ స్టోరీ. ఇక్కడ నేను ఈ విషయాలు చెప్తున్నానంటే ఎందుకు ఇంతగానో చెప్తున్నాను నా గురించి అని చెప్పి పోయిన తర్వాత నాకు తిట్లుంటాయి నిజంగా మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు చాలా రేర్ గా ఉంటారు. మేడం ఎక్కడో విశాఖపట్నంలో ఉంటుంది, నేనే ఉప్పల్లో ఉంటాను. మేడం విశాఖపట్నంలో ఉంటుంది, నేను ఉప్పల్లో ఉంటాను. కేవలం సోషల్ మీడియాలో ఆమె చేసినటువంటి కార్యక్రమాలను చూసి కొంత సోషల్ అవేర్నెస్ ఉంటూ కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆమెను చూసి మాట్లాడిన తర్వాత ఆమె లైఫ్ స్టోరీ నేను స్టడీ చేయగలిగాను. త్వరలో ఆమెకు సంబంధించిన ఒక పుస్తకం రాయబోతున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఏ విధంగా చేసిందో, గూడూరు సీతామహాలక్ష్మి గారి యొక్క జీవిత చరిత్రని చిన్న పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ కూడా, ఒక ప్రతిపాదన కూడా గవర్నమెంట్ ముందు పెట్టాలని చెప్పి. సో ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.